ప్రియమైన వారలారా, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి 66 పుస్తకాల బైబిల్ గ్రంథము మనం చదివి అర్థం చేసుకోవటానికి, సులువుగా దేవుని వాక్యాన్ని చదువుకోవటానికి బైబిల్ గ్రంథాన్ని అధ్యాయాలుగా, వచనాలుగా విభజించారు. బైబిల్లో మనందరికీ తెలుసు 66 పుస్తకాలు ఉన్నాయనే సంగతి తెలుసు. 66 పుస్తకాలలో 1189 అధ్యాయాలు ఉన్నాయి. 1189 అధ్యాయాలు ఉన్నాయి. వచనాలు వచ్చేసి 31,102 వచనాలు ఉన్నాయి. అధ్యాయాలేమో 1189 అయితే 1189 అయితే వచనాలేమో 31,102 వచనాలు. బైబిల్ను అర్థం చేసుకోవటానికి, బైబిల్ను సులువుగా చదువుకోవటానికి అధ్యాయాలుగా, వచనాలుగా విభజించారు. అయితే ప్రియులారా, బైబిల్లో ఉన్నటువంటి 31,102 వచనాలు ఏవైతే ఉన్నాయో, ఇందులోని ప్రతి వచనం ఒక విలువైన సమాచారాన్ని మనకు ఇస్తుంది. బైబిల్లోని ప్రతి వచనములో ఒక అద్భుతమైనటువంటి విషయం దాగి ఉంది. కొన్ని సందర్భాల్లో బైబిల్లో ఉన్నటువంటి ఒక వచనములో ఎంతో లోతైనటువంటి సమాచారము దాగి ఉంటుంది. మనం రోజుకు ఒక 10 అధ్యాయాలు చదివాం. ఆ 10 అధ్యాయాల్లో సుమారు ఒక 200-300 వచనాలు చదివాం. చదివినటువంటి మనం వచనాలు దాటి వెళ్తుంటాం, కానీ అందులోని సమాచారం ఏంటి, ఏముంది అందులో అన్నది ఆలోచించకుండా దాటిపోతుంటాం. కానీ ప్రియులారా, బైబిల్లో ఉన్నటువంటి ప్రతి వచనం ఇంపార్టెంటు. ప్రతి వచనం ఒక విలువైనటువంటి సమాచారాన్ని మనకు ఇస్తుంది. ఒక వచనమే కదా, ఏముంది అందులో అనుకుంటాం. ఇప్పుడు నేను ఈ సమయంలో ఒక వచనాన్ని మీ ముందు పెడతాను. మనం చదువుకునేది ఒకే వచనమే, కానీ అందులో ఎంత సమాచారము దాగి ఉందో మీరు చూడవచ్చు. ఎన్ని అద్భుతమైన విషయాలు అందులో ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం. అపోస్తలుడైన పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక, మొదటి అధ్యాయము, పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక, మొదటి అధ్యాయము 3-4 వచనాలు కలిపి ఉన్నాయి. 3వ వచనంలో ఉన్న మాట ఏంటంటే, మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. ఇది 3వ వచనం అండి. ఇప్పుడు 4వ వచనం చదువుతున్నాను నేను. 4వ వచనం, ఇందులో మనకు సుమారు ఒక 5 లైన్స్ మనకు కనబడతాయి. ఈ 4వ వచనంలో ఎంత సమాచారం ఉంది, ఎంత లోతైన సంగతులు మన కొరకు పేతురు గారి ద్వారా దేవుడు రాయించాడో మనం ఆలోచిస్తే అద్భుతం. ఏముంది 4వ వచనంలో అంటే, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను.
ఒకే ఒక్క వచనం. ఇందులో ఉన్నటువంటి సమాచారం చూస్తే చాలా అద్భుతమైంది. మనం చదువుకున్నటువంటి ఈ వచనంలో 3 విషయాలు దాగి ఉన్నాయి. 3 విషయాలు చెప్పాడు. మొట్టమొదటి విషయం ఏంటి? మొట్టమొదటిది ఏంటి? మృతులలో నుండి యేసుక్రీస్తు లేచుట వలన. యేసుక్రీస్తు మనందరి పాప పరిహారము కొరకు సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు. సమాధి చేయబడిన తర్వాత 3వ దినమున సమాధి నుండి తిరిగి లేచాడు. 3వ దినమున తిరిగి లేచాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? మృతులలో నుండి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు అన్నాడు. అంటే యేసుక్రీస్తు మృతులలో నుండి లేచాడు. ఆయన మృతులలో నుండి లేస్తే మనకు జీవముతో కూడిన నిరీక్షణ కలిగిందట. ఆయన మృతులలో నుండి లేస్తే మనకు జీవముతో కూడిన నిరీక్షణ కలగటం ఏంటి? ఆయన సమాధి నుండి తిరిగి లేస్తే మనకు జీవముతో కూడిన నిరీక్షణ కలగటం ఏంటి అని మనం ఆలోచిస్తే, ఏమంటే యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీద పుట్టకముందు, ఈ భూమి మీదకి ఆయన రాక మునుపు, భూమి మీద ఉన్నటువంటి మానవాళి అంతా కూడా పాపముల చేత, అపరాధముల చేత చచ్చిపోయిందనే సంగతి బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది. మనందరికీ తెలుసు, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. అందరూ పాపం చేశారు, అందరూ పాపులుగా ఉన్నారు. పాపము వలన వచ్చు జీతము మరణం. మనుషులు పాపం చేసి పాపము వలన చచ్చిపోయారు. పేరుకు మాత్రం భూమి మీద బ్రతికే ఉన్నారు సుమా. భూమి మీద ఎలా ఉన్నారు? బ్రతికే ఉన్నారు. పాపములో ఉన్నారు, చచ్చిపోయారు, కానీ భౌతికంగా బ్రతికే ఉన్నారు. వాళ్ళు చచ్చిపోయారా, బ్రతుకున్నారా అన్నది లోకానికి ఎప్పుడు అర్థం కాని విషయం. ఇది ఈరోజు లోకమంతా దేనికి భయపడుతుందో తెలుసా? లోకమంతా ఏ మరణానికి భయపడుతుంది? ఏ మరణానికండి? భౌతికంగా వచ్చే చావుకు భయపడుతుంది. అవునా? భౌతికంగా వచ్చే మరణానికి భయపడుతుంది ప్రపంచం. ఇదిగో, నాకు భౌతికంగా మరణం వస్తే నేను నా కుటుంబం నుండి ఎడబాటు జరుగుతుంది, నా పిల్లలకు, నా భర్తకు, లేదా నా భార్యకు, నా కుటుంబానికి నేను శాశ్వతంగా దూరం అయిపోతాను, కాబట్టి నాకు భౌతిక మరణం రాకూడదు, భౌతిక మరణం వస్తే ఇక అయిపోయింది నా జీవితం అని ప్రపంచం అంతా భౌతిక మరణం మీద దృష్టి పెట్టి దాని విషయమే భయపడుతుంది. కానీ ప్రపంచానికి తెలియని మరణం, అది పాపము వలన వచ్చిన మరణం. అది ఈరోజు యేసుక్రీస్తుల వారు పుట్టినాటికి ప్రపంచం అంతా కూడా అలుముకొని, ఒక మాటలో చెప్పాలంటే ప్రపంచమంతా మరణాంధకారములో కొట్టుమిట్టాడుతుంది. చచ్చిపోయారు అందరూ. దేవుణ్ణి ఎరుగని వారు, దేవుని నమ్మని వారు, దేవుని గురించి తెలియని వారు చచ్చిపోయారు. దేవుణ్ణి నమ్మినటువంటి, దేవుణ్ణి ఎరిగినటువంటి ఇశ్రాయేలీయులు కూడా ధర్మశాస్త్రమును, ఆజ్ఞలను అతిక్రమించి పాపము చేసి వారు కూడా ఏమైపోయారు? వాళ్ళు కూడా చచ్చిపోయారు. అందుకే చెప్పాడు, ఏ భేదము లేదు. ఒకప్పుడు ఉంది భేదం. వీళ్ళు దేవుని ప్రజలు, వీళ్ళు ఇశ్రాయేలీయులు, వీరు నిబంధనకు వారసులు, మిగతా వారు అన్యజనులు అనే భేదం ఉంది. కానీ పాపం విషయానికి వచ్చేసరికి ఏమైపోయింది? ఇక్కడ ఏ భేదము లేదు,
అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఇప్పుడు ఆ పాపం వలన అందరూ చచ్చిపోయారు. అందరూ పాపము వలన చచ్చిపోయారు. పాపములో మునిగిపోయి చచ్చిన శవాలుగా ఉన్నారు. అప్పుడు దేవుడు యేసుక్రీస్తును పంపాడు. యేసుక్రీస్తు వచ్చి సిలువలో మరణించాడు. ఎందుకు మరణించాడు? ఎందుకు మరణించాడు? మనము పాపము వలన చచ్చిపోతే యేసుక్రీస్తు మన పాపముల కొరకు చనిపోయాడు. అయితే యేసుక్రీస్తుల వారిది ఇక్కడ భౌతిక మరణం, మనది మాత్రం ఆత్మీయ మరణం. అంటే పాపం వలన మనం దేవునికి మనకు సంబంధం లేకుండా దేవుడి దృష్టిలో మనం చచ్చిపోయిన వారు. ఆదాముతో దేవుడు చెప్పాడు కదా, ఈ పండు తిను దినమున నిశ్చయముగా నీవు చచ్చెదవు అన్నాడు. దేవుడు పండు తినవద్దన్నాడు. తినవద్దు అన్నది ఆజ్ఞ. ఆజ్ఞ అతిక్రమం పాపమైంది. పాపం వలన వచ్చిన జీతం మరణం. ఆదాము ఎప్పుడైతే తినవద్దన్న చెట్టు ఫలం తిన్నాడో చచ్చిపోయాడు. కానీ ఏదైనా తోటలో నుండి బయటికి గెంటివేయబడి చక్కగా పనిచేసుకుంటూ భౌతికంగా బ్రతికే ఉన్నాడు. దేవునికి అతనికి మాత్రం ఎడబాటు జరిగింది. అలా ప్రపంచం పాపం వలన దేవుని నుండి ఎడబాటు జరిగి దేవుని దృష్టిలో మరణించిన వారు, చచ్చిపోయిన వారు. పాపము వలన మనం చచ్చిపోతే పాపముల కొరకు, మనల్ని పాపము నుండి విడిపించుట కొరకు యేసుక్రీస్తు సిలువలో చనిపోయాడు. చనిపోయిన ఆయన సమాధి చేయబడి మూడో దినమున ఏమయ్యాడు? మృతులలో నుండి లేచాడు. ఇక్కడ బాగా ఆలోచించండి. యేసుక్రీస్తుల వారు పాపముల విషయమై చనిపోయాడు. మన పాపముల కొరకు చనిపోయాడు. మనం చేసిన పాపాల కొరకు చనిపోయాడు. చనిపోయిన ఆయన మరలా మృతులలో నుండి లేచాడు. ఎప్పుడైతే ఆయన లేచాడో, ఎప్పుడైతే ఆయన పునరుద్ధానుడయ్యాడో, మనము పాపముల వలన పాపము చేసి చచ్చిపోయాము గనక యేసుక్రీస్తు నొద్దకు వచ్చి ఆయనను విశ్వసిస్తే మనకేమైపోయిందంటే, ఆయనను విశ్వసించుట ద్వారా పాపములలో నుండి క్రీస్తుతో కూడా మనం బ్రతికించబడుతున్నాం. ఎందుకంటే ఆయన మృతులలో నుండి ఏమయ్యాడు? లేచాడు. మనం కూడా పాపములో నుండి విడిపించబడి యేసుక్రీస్తు ద్వారా ఏమవుతాం? మృతులలో నుండి లేపబడతాం, జీవాన్ని పొందుకున్నాం. అందుకే అపోస్తులుడైన పౌలు గారు రోమీలకు ఒక చక్కటి మాటను రాస్తాడు. రోమా పత్రికలో మనం చూస్తే 6వ అధ్యాయం, రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం నుండి చదువుకుందాం. 4వ వచనం, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. ఏమంటే బాప్తిసం తీసుకునేటప్పుడు నీళ్ళల్లోనికి దిగి నీళ్ళల్లో నిన్ను సమాధి చేయటం జరుగుతుంది. అందుకే బాప్తిస్మము అనే పదానికి ముంచుట, పాతి పెట్టుట, సమాధి చేయుట అని అర్థం. నువ్వు బాప్తిసం తీసుకునే రోజున నువ్వు సమాధి చేయబడుతున్నావు. యేసుక్రీస్తు మన పాపముల కొరకు చనిపోయాడు.
మనము మన పాపముల విషయమై ఇక మనం సమాధి చేయబడుతున్నాం. ఆల్రెడీ చచ్చిపోయాం. చచ్చిపోయిన మనం ఇప్పుడు మన పాపముల విషయమై కూడా చావటానికి నీళ్ళల్లోనికి దిగాం. బాప్తీసం తీసుకునేటప్పుడు మనం పాతి పెట్టబడ్డాం. తర్వాత బాప్తీసం తీసుకొని నీళ్ళల్లో నుండి బయటకు వస్తాం. బయటకు వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? ఆ క్రింద చెప్తాడు చూడండి, 5వ వచనం. మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. ఇప్పుడు మరణ విషయములో ఆయనతో ఐక్యము గలవారమైనప్పుడు పునరుద్ధాన విషయంలో కూడా ఏమవుతాం? ఐక్యము గలవారం అవుతాం. ఇప్పుడు మన పాపముల కొరకు ప్రభు చనిపోయాడు, మనం ఆయన నమ్మాం, నీళ్ళల్లోకి దిగాం, మనము నీళ్ళల్లో సమాధి చేయబడ్డాం. అంటే ఇక్కడ యేసుక్రీస్తు మన పాపముల కొరకు చనిపోయాడు, మనం మన పాపముల విషయమై సమాధి చేయబడుతున్నాం. ఇప్పుడు యేసుక్రీస్తు తిరిగి లేచాడు, మనము కూడా ఏమవుతాం? తిరిగి లేస్తాం. పునరుద్ధానము అంటారు దీన్ని. పునరుద్ధానం, తిరిగి బ్రతకటం. యేసుక్రీస్తు మృతులలో నుండి లేచాడు. లేవటంతో ఇప్పుడు యేసుక్రీస్తును చూసిన మనకు ఒక నిరీక్షణ కలిగింది. ఏంటా నిరీక్షణ? యేసుక్రీస్తును నమ్మి బాప్తిస్మము పొందితే పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన మనకు జీవము కలుగుతుంది, మనం బ్రతికింపబడతామనే నిరీక్షణ. ఏమంటే మీరు బాప్తిసం తీసుకున్న రోజు, చాలామంది బాప్తిసం తీసుకున్నారు కదా, ఇక్కడ తీసుకున్నారమ్మా? ఓకే. ఇప్పుడు బాప్తిస్మము తీసుకున్న రోజు నేను నా పాపములను బట్టి చచ్చిపోయాను, నేను బ్రతకటానికి బాప్తిసం తీసుకుంటున్నాను. యేసుక్రీస్తు మృతులలో నుండి లేచాడు గనక పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన నాకు జీవాన్నిస్తాడు, నన్ను బ్రతికిస్తాడు అన్న నిరీక్షణతో బాప్తిసము పొందారా? అలాంటి నిరీక్షణతో బాప్తిసం పొందారా? అలాంటి నిరీక్షణతో బాప్తిసం పొందితేనే అది కరెక్ట్. మొన్న ఒకరు అడిగారు, పెళ్లి చేసుకుంటున్నామండి బాప్తిసం ఇవ్వండి అన్నారు. దేనికట బాప్తిసం? పెళ్ళి చేసుకుంటున్నారట, పెళ్ళికి బాప్తిసం ఇవ్వాలట. వేరే ఊరికి మన ఊరు అమ్మాయిని ఇస్తున్నారు. అక్కడున్న సంఘ కాపరి ఇక్కడున్న కుటుంబంతో చెప్పాడట, అమ్మాయి బాప్తిసం తీసుకుందా అని అడిగాడట. లేదు సార్ తీసుకోలేదంటే, మీ చర్చిలో మీ పాస్టర్ గారితో మాట్లాడి బాప్తిసం ఇప్పించండి, పెళ్ళికి వచ్చేలోపు బాప్తిసం తీసుకొని రావాలి చూడండి అన్నాడట. మాకు ఒకటే టార్చరు. నేను అన్నాను, ఆ పాస్టర్తో నేను మాట్లాడతాను, ఇవ్వండి, నెంబర్ ఇవ్వండి అన్నాను. అసలు ఎందుకు ఇవ్వాలి పెళ్ళికి బాప్తిసం? అంటే ఇప్పుడు పెళ్ళిలో ఆ బాప్తిసం ఇస్తేనే పెళ్ళి చేసుకుంటారా? ఆ ఒప్పందాలు ఏవో పెళ్లి చూపులప్పుడు చేసుకుంటే సరిపోద్ది కదా. అమ్మ నువ్వు బాప్తిసం తీసుకున్నావా? లేదు. సరే నమస్తే అమ్మ, పోయేస్తాం మేము. అప్పుడు పోతే అయిపోద్ది కదా. పెళ్లి చూపులప్పుడేమో అడగరు, కట్నాలు మాట్లాడుకునేటప్పుడు అడగరు, ఒకరికొకరు బాగానే చూసుకుంటారు, అన్నీ ఓకే. పెళ్ళి టైంలో అప్పుడు ఏమంటారు అన్నమాట, బాప్తిసము తీసుకో. అసలు నువ్వు బాప్తిసం తీసుకున్న ఇంటికే పోతే అయిపోద్ది కదా. బాప్తిసం తీసుకున్న అమ్మాయిని చూసి చేసుకుంటే అయిపోద్ది కదా. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, పాస్టర్స్కు ముందు అవకాశం ఇవ్వరు, సేవకులకు ముందు అవకాశం ఇవ్వరు. మొత్తం చూసుకున్న తర్వాత, అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు పిలుస్తారు పాస్టర్ని. అప్పుడు ఆయన వస్తాడు, వచ్చి బాప్తిసం తీసుకున్నారా అంటాడు. లేదండి అంటే, బాప్తిసం ఇస్తాం పద.
కొన్ని సంఘాల్లో ఇది ఒక రూలు, బాప్తిజం తీసుకోకపోతే మా సంఘంలో మేము పెళ్ళి చెయ్యం. అందుకే పెళ్ళి బాప్తిసాలు వచ్చాయి. ప్రియులారా, బాప్తిస్మము తీసుకోవాలనే మనసు, ఆలోచన నీలో ఎందుకు రావాలి అనంటే నీ జీవితం ముందు అర్థం కావాలి. నీ పాపము వలన నువ్వు చచ్చిపోయావు. నువ్వు బ్రతకాలంటే నీకు బాప్తిసం కావాలి. బాప్తిస్మములో నీవు జీవాన్ని పొందుకుంటున్నావు, అది తెలియాలి. పెళ్ళి కొరకు బాప్తిస్మము అనేది మైండ్లో పడింది అనుకోండి, మునిగితే అయిపోద్ది, పెళ్ళి అయిద్ది, మునిగితే పెళ్ళి అయిద్ది, ఇదే ధ్యాసలో ఉంటాడు. ఇక అండి, అంతేనా? ఇక ఏ ధ్యాసలో ఉంటాడమ్మా? తీసుకుంటే బాప్తిజం తీసుకుంటే ఏమైపోద్ది? నాకు పెళ్ళి కోసం బాప్తిజం తీసుకోవటమే కాదు, నానా తండాలు పడే వాళ్ళు ఉన్నారు. ఏమండి, ప్రభు దగ్గరకు రావటం నీ రక్షణ కొరకు, నీ పాప క్షమాపణ కొరకు, నీవు జీవాన్ని పొందుకోవటం కొరకు ప్రభు దగ్గరకు రావాలి. అందుకే ఇక్కడ అన్నాడు, ఆయన మృతులలో నుండి లేచాడు, మనకు ఆయనను చూస్తే జీవముతో కూడిన నిరీక్షణ కలిగింది అని. కనుక యేసుక్రీస్తు ద్వారా మనము ఆయనను చూసినప్పుడు మనలో జీవం, ఆయన పునరుద్ధానము ద్వారా నిత్యత్వం, నిత్య జీవం మనకు కలుగుతుంది అన్నది మనం నమ్మాలి. అలా నమ్మి బాప్తిసం తీసుకోవాలి. అందుకే ఆ క్రింది వచనాల్లో మనం చూస్తే, క్రింది వచనాల్లో రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం, ఏమనగా మనం ఇంకను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడనని ఎరుగుదుము. ఆయనతో కూడా సిలువ వేయబడను. యేసుక్రీస్తు సిలువనెక్కాడు. మన పాప స్వభావం కూడా ఏమైంది? ఇక్కడ సిలువ వేయబడింది. యేసుక్రీస్తు మృతులలో నుండి లేచాడు. మనము కూడా ఏమయ్యాం? మనము కూడా పాపముల నుండి, ఆ మృతి నుండి ఏమయ్యాం? లేచాం. క్రింద అంటున్నాడు 7వ వచనం, మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు, మరణమునకు ఇకను ఆయన ప్రభుత్వము లేదనియు, ఆయనతో కూడా జీవించుదమని నమ్ముచున్నాము. జీవించుదము. యేసుక్రీస్తు నమ్ముకుంటే జీవము, యేసుక్రీస్తులో మనకు నిత్య జీవం. యేసుక్రీస్తులోనికి మనం వస్తే అసలు మరణం అనేది లేనే లేదు. మరణం అనేది లేదు. ఎందుకంటే యేసుక్రీస్తుల వారు మరణపు ముళ్ళును ఏం చేశాడు? ఆయన మరణపు ముళ్ళును విరిచాడండి. మరణపు ముళ్ళును విరిచాడు. ఇప్పుడు యేసుక్రీస్తును విశ్వసించిన వాడి మీద ప్రభుత్వము, ఏమంటే పాపము ప్రభుత్వము చేయదు. పాపము ప్రభుత్వము చేయదు. పాపము వలన నువ్వు చచ్చిపోవు. క్రీస్తులోకి వచ్చిన తర్వాత, క్రీస్తులో జీవాన్ని పొందుకున్న తర్వాత, ఏమండి ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు పేతురు గారి పత్రికకు వస్తే మనకేం చెప్పాడు? 1వ అధ్యాయము 4వ వచనం, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన మనకేం కలిగింది? జీవముతో కూడిన నిరీక్షణ, జీవాన్ని పొందుకున్నాం. తెలుసు కదా, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా ఏం చేశాడు? బ్రతికించాడు. కాబట్టి జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలిగింది. తర్వాత ఏమంటున్నాడు? జీవముతో కూడిన నిరీక్షణ తర్వాత ఏమంటున్నాడు? అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు అన్నాడండి. ఏ స్వాస్థ్యం అట?
అక్షయమైనది అంటే క్షయము కానిది, నిర్మలమైనది, తర్వాత వాడబారనిది, ఎప్పటికీ వాడిపోకుండా వాడబారనిదిగా ఉండేటటువంటి ఒక అద్భుతమైనటువంటి స్వాస్థ్యము యేసుక్రీస్తులో బ్రతికింపబడిన వారికి అనుగ్రహింపబడుతుందట. ఏమండి? బ్రతికింపబడిన వారికి అనుగ్రహింపబడుతుందట. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఎవరెవరికి ఏ ఆస్తులు ఉన్నాయి చెప్పండి. భూమి మీద అన్నాం అనుకోండి, ఏమండి, కొంతమందికి ఉండొచ్చు, కొంతమందికి లేకపోవచ్చు. కొంతమంది అంటారు మాకు సెంటు స్థలం కూడా లేదంటారు. ఏం లేదట? సెంటు స్థలం కూడా లేదు, ఆస్తి లేదు, ఏమీ లేదు. మనుషులు ఉన్నామంటే ఉన్నాం అంతే, మాకంటూ ఏమీ లేదంటారు. ప్రియులారా, భూమి మీద నీవు సంపాదించిన ఆస్తులు, స్వాస్థ్యము అనేది నీకు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ ఉన్నా గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ఉన్నా అది ఈ 60-70 ఏళ్ళ జీవితానికి ఉందనుకోండి. అది ఎప్పటి వరకు? నువ్వు బ్రతుకున్నంత వరకు. ఇప్పుడు ఇక్కడ మనకు ప్రభువులో అనుగ్రహింపబడే స్వాస్థ్యం అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారనిది. ఇంతకు ఇది ఎక్కడుంది? ఎక్కడుంది? మీ పేరు మీద ఉందా? ఉందా? అసలు ఉందా? ముందు ఎక్కడుందో తెలుసుకుందాం. ఎక్కడుంది? 5వ వచనం చూడండి. 5వ వచనం, కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఎక్కడుందమ్మా స్వాస్థ్యం? ఎక్కడుంది స్వాస్థ్యం? పరలోకమందు భద్రపరచబడి ఉంది. పరలోకమందు భద్రపరచబడి ఉన్న ఈ స్వాస్థ్యం అక్షయమైంది, నిర్మలమైంది, వాడబారింది. ఇప్పుడు ఎవరైనా కానీ ఒక క్రైస్తవుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, భూమి మీద 60-70 ఏళ్ళ జీవితానికి అనుభవించటానికి నీకు ఆస్తులన్నవి లేకపోయినా పరలోకమందు క్రీస్తులో నీకు దాచి ఉంచబడిన స్వాస్థ్యము ఉంది. అది భూమి మీద ఉన్నటువంటి ఆస్తి కంటే కూడా, ఈ భూమి మీద ఉన్నటువంటి ఆస్తుల కంటే కూడా అద్భుతమైంది, అక్షయమైంది. అది ఎంత గొప్పదో నేను ఒక మంచి ఉదాహరణ చెప్తాను. అండి, ఈరోజు చాలామందికి దాని యొక్క విలువ అర్థం కాల. దేవుడు మన కొరకు దాచి ఉంచినటువంటి ఆ అక్షయమైన స్వాస్థ్యం ఎంత గొప్పదో దాని గురించి అర్థం కాల. అందరికీ భూమి మీద ఉండేటటువంటి ఆస్తులు, భూమి మీద ఉండేటటువంటి బంగారము, భూమి మీద ఉండేటటువంటి డబ్బు, వీటి విలువ, ఎందుకంటే ఇవి అవసరం ప్రతిరోజు మన జీవితంలో, మన ప్రయాణంలో. కనుక వీటి విలువ తెలిసినట్టు పరలోకపు స్వాస్థ్యం యొక్క విలువ తెలియలా. ఆ మధ్యకాలంలో ఒక ఆయన తన కూతురికి ఒక గిఫ్ట్ ఇచ్చాడండి. తన కూతురికి ఒక గిఫ్ట్ ఏంటంటే, గిఫ్ట్ ఒక ప్లాట్ కొనిచ్చాడట. ఎక్కడ ఫ్లాటు? చంద్రుని మీద కొనిచ్చాడట. ఎక్కడమ్మా? చంద్రుని మీద ప్లాట్ కొనిస్తే మొత్తం సోషల్ మీడియాలో పబ్లిసిటీ. మా నాన్న ఎంత పెద్ద గిఫ్ట్ ఇచ్చాడు చూడు. ఎక్కడ కొనిచ్చాడు ఫ్లాటు? చంద్రుని మీద. మనం అనుకుంటాం మనకి ఇక్కడే లేదు, వాళ్ళ నాన్న చూడు ఎంత గొప్ప త్యాగం, ఎంత గొప్ప ప్రేమ అనుకుంటాం. అసలు ఈమె చంద్రుని మీద పోతుందా? పోయి అక్కడ ప్లాట్ చూసుకొని, చుట్టూ మొక్కలు నాటి, ఇంటి పని చేసుకొని, ఇల్లు కట్టుకునే ప్రయత్నాలు జరుగుతాయా? ఏమండి? అసలు అక్కడ పోయేవాడు ఇల్లు కట్టాలి,
ఉన్నారు ఎవరన్నా ఇక్కడ ఉన్నారా గౌండలు కట్టేవాళ్ళు? ఉంటే మాట్లాడుకోండి. అక్కడ రేట్ ఎక్కువేమో మరి. అక్కడెవడు కట్టాలి పోయి? ఎవడున్నాడు? ఎలా వెళ్తారు? ఎవడో సైంటిస్టులు వాళ్ళ వ్యాపారం కొరకు భవిష్యత్తులో చంద్రమండలం మీదకి మిమ్మల్ని తీసుకెళ్తాం అని అక్కడ రియల్ ఎస్టేట్ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు దాంట్లో ఒక ఫ్లాట్ కొని కూతురికి ఇస్తే ఓ ఆనందం. ఇక్కడ కాకుండా అక్కడ ఉంది ఫ్లాట్. ఎక్కడ? చంద్రుని మీద. బహుశా అందరికీ చెప్తా ఉంటుందేమో మీకు ఇక్కడ ఉంది అని. రాత్రిపూట చంద్రుడిని చూపిస్తుందేమో. అమావాస్య రోజు అయితే కుదరదులేండి, ఎందుకంటే చంద్రుడు ఉన్నాడు కదా అప్పుడు. నిండు పున్నమి రోజు అదో అక్కడ ఉంది నా ఫ్లాట్ అంటే, ఏది ఈ పక్క ఆ పక్క అని అడుగుతాడు ఎవడోడు. ప్రియులారా, ఒక చంద్రుడి మీద ఒక ఫ్లాట్ తండ్రి కొనిస్తే ఆ కూతురి ఆనందం అంతా ఇంత కాదు. కానీ మన దేవుడు మనకు ఇచ్చినటువంటి ఇవ్వబోయేటటువంటి స్వాస్థ్యం ఎక్కడో తెలుసా? ఎక్కడండి? పరలోకములో. అంటే చంద్రుణ్ణి దాటి వెళ్ళాలి. చంద్రుణ్ణి దాటి వెళ్ళాలి. ఇంకొకటి, మనకు ఇవ్వబోయేది అక్షయమైనది, అంటే క్షయము కానిది, వాడబారనిది, నిర్మలమైంది. అసలు వీళ్ళు కొనుక్కున్న ప్లాట్ చంద్రుని మీద పోయి చూసుకోవడానికి కూడా అవకాశం ఉందా? ఉందండి? లేదు. కానీ దేవుడు మనకి ఇవ్వబోయేది మాత్రం చూసుకుంటామండి. అందులోకి వెళ్ళిన తర్వాత ఉంటుంది అది ఎంత అద్భుతమైందో. ఏమంటే ఈరోజు మన కొరకు 60-70 ఏళ్ళ ఈ జీవితం కొరకు దేవుడు కలగజేసినటువంటి ఈ ప్రకృతి, ఈ భూమి ఇంత అద్భుతంగా ఉంటే, ఈ లోకం ఇంత అద్భుతంగా ఉంటే, శాశ్వత కాలం ఆ సర్వోన్నతుని సన్నిధిలో మనం నివసిస్తూ ఆయనను ఆరాధిస్తూ యుగ యుగములు బ్రతికేటటువంటి భాగ్యం అక్కడ ఉన్నప్పుడు, అక్కడ దేవుడు దాచి ఉంచినటువంటి స్వాస్థ్యం ఎంత గొప్పదో ఒకసారి ఆలోచించండి. అందుకే మీకు ఏమన్నా ఆస్తులు ఉన్నాయా అంటే చెప్పండి ఖచ్చితంగా. ఏం చెప్తారు? ఉన్నాయండి, పరలోకంలో ఉన్నాయనండి. చెప్తారా చెప్పరా? మీరు చెప్పలే అంటే విశ్వాసం లేని వాళ్ళు మీరు. విశ్వాసం ఉంటే ఏం చెప్పాలి మీరు? ఏమన్నా ఉందా అబ్బాయికి అంటే ఉంది, పైన ఉంది అని చెప్పండి. పైన ఉందంటే పిల్లని కూడా ఇవ్వరేమో. లేదండి బాబు, చచ్చిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళేది, చాలా పెద్దది, చాలా అద్భుతమైంది, ఇదేముంది అన్నారనుకోండి, ఇస్తారా? ఇస్తారండి? అందరి దృష్టి దీని మీదే ఉంటుంది. కానీ అక్కడ దాచి ఉంచింది అద్భుతమైంది. దాని కొరకు ఒక అద్భుతమైన విషయం చెప్తాను. ఇదివరకు అన్నాను కదా, ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, అబ్రహాము, ఇసాకు, యాకోబు ముగ్గురు ఉన్నారు. వీరిని మొట్టమొదటిగా అబ్రహామును దేవుడు పిలిచాడు. కల్దీయ దేశములోని ఊరు అనే ఆ పట్టణం నుండి, ఆ గ్రామము నుండి దేవుడు పిలిచాడు. పిలిచి, అబ్రహాము, నేను చూపించు దేశమునకు నీవు రా, ఆ దేశమును నీకును నీ సంతానమునకును నిత్య స్వాస్థ్యముగా ఇస్తాను అని చెప్పాడు. చెప్పగానే తన భార్యను, తన పశు సంపదను, తన పనివారిని, లోతు కుటుంబాన్ని వెంటబెట్టుకొని బయలుదేరాడు. తాను ఎక్కడికి వెళుతున్నాడో కూడా తెలీదు, బయలుదేరాడు. దేవుడు నడిపిస్తూ కనాను దేశానికి తీసుకొచ్చాడు. కనాను దేశమునకు తీసుకొచ్చిన తర్వాత అబ్రహాముతో అన్నాడట, అబ్రహాము, ఇదిగో ఈ దేశమును చూడు, ఇదే నీకును నీ సంతానమునకును నిత్య స్వాస్థ్యముగా ఇవ్వబోయే దేశం అని చెప్పాడట. ఆ మాట అన్నప్పుడు నిజంగా అబ్రహాము గారు ఏమవ్వాలి చెప్పండి? దేవుడు అలాగే మనల్ని తీసుకెళ్ళి ఇదే నీకు ఇవ్వబోయే దేశం అన్నాడు అనుకోండి, ఎలా ఉంటుంది? ఎలా ఉంటుందండి? కొన్ని సంవత్సరాల క్రిందట, అప్పుడు ఇది
టెంట్ వేసి ఆరాధన నడిపించేవాళ్ళు. తర్వాత రేకుల షెడ్ వచ్చింది. ఆ టైంలో ఒక అతను వచ్చేవాడు మన దగ్గరికి. ఆ లాస్ట్లో వచ్చేవాడు, కూర్చునేవాడు, వాక్యం వినేవాడు, అయిపోగానే వెళ్ళిపోయేవాడు. ఎప్పుడూ కలిసేవాడు కాదు. ప్రతి ఆదివారం వాక్యం వినే సమయానికి వచ్చేవాడు, వాక్యం అయిపోగానే వెళ్ళిపోయేవాడు. ఒకరోజు ఫోన్ చేశాడు, అన్న మిమ్మల్ని కలవాలన్నాడు. నాకంటే పెద్దవాడు కానీ కలవాలి అన్న అని పిలిచాడు. సరే అన్న కలుద్దాం. ఎక్కడ కలుద్దాం అంటే పలానా చోట మీరు నంద్యాల చెక్ పోస్ట్ దగ్గరికి రండి అన్నాడు. సరే అని చెప్పేసి ఒకరోజు నిర్ణయించుకొని వెళ్ళాం. వెళ్ళిన తర్వాత అలా ముందుకు ఆ నంద్యాల రూట్లో ఆ కాస్త ముందుకు వెళ్తే ఒక టెలిఫోన్ ఏదో వస్తుంది. అంటే మనకు ఇదంతా కూడా బండలు అవి దొరుకుతాయి చూడండి, ఆ ప్లేస్లో అనమాట. ఇంకాస్త ముందుకెళ్తే పుల్లారెడ్డి కాలేజీ అవి ఉన్నాయి. అక్కడికి వెళ్ళకముందే మధ్యలోనే తీసుకెళ్ళాడు. అప్పుడు పెద్దగా ఇండ్లు లేవండి, అక్కడ ఏమీ లేదు సరిగ్గా. అక్కడో ఇల్లు ఉండేది. తీసుకెళ్ళి చూపిస్తూ ఇది మొత్తం 15 సెంట్లన్నా ఇది నాదే అన్నాడు. ఇదంతా కూడా ఒక 15 సెంట్లు, ఇది నాదే. ఇందులో ఈ బిట్టును చూడు, ఇది నీకు ఇద్దాం అనుకున్నా అన్నాడు. నిజమండి ఈ మాట. ఈ బిట్టు, ఈ భాగం ఉంది కదా, ఇది నీకు ఇద్దాం అనుకున్నా అన్నాడు. అవునా అన్న, మంచిది అన్నా. అయిపోయింది. ఆ మాట చెప్పాడు. చెప్పిన తర్వాత ఎప్పుడు ఇస్తావా అన్నా అని నేను అడగలేదు, ఇస్తాను రా అన్నా అని తను పిలవలేదు. ఇప్పటికీ ఆ రూట్లో వెళ్ళినప్పుడు చూస్తాను నేను అది. ఇప్పటికీ ఆ రూట్లో వెళ్ళినప్పుడు ఆ ఇండ్లు అవన్నీ ఆ నిర్మాణాలు జరుగుతుంటే, ఇక్కడ ఆ రోజు ప్లాట్ ఇస్తానన్నాడు, ఇచ్చుంటే కనుక నిజంగా ఎంత వాల్యూ అని అనిపిస్తుంది. అండ్ ఇస్తానన్న ప్లాటు చెప్పినందుకు మన ఆలోచన చూడండి, పోయినప్పుడల్లా గుర్తొస్తుంది నాకు విచిత్రంగా. ఇప్పుడు అబ్రహాముకు దేవుడు ఒక ప్లాట్గా చూపించింది. అమ్మ వినాలి, అబ్రహాముకు దేవుడు ఒక ప్లాట్గా చూపించింది. ఏం చూపించాడమ్మా? ఒక దేశాన్నే చూపించి, నాయన నీకును మరలా ఎవరికి, నీ సంతానమునకు నిత్య స్వాస్థ్యం. ఇప్పుడు ఆ మాట చెప్పినప్పుడు అబ్రహాం ఫీల్ ఎలా ఉంటుంది? పోనీ ఆ టైంలో మనం ఉంటే మన ఫీల్ ఎలా ఉంటుంది? వండర్ఫుల్ దేవా, ఇంకా చాలు నాయన, నాకు ఇది చాలు నాయన, ఇంకా వాళ్ళని ఎల్లగొట్టు, నేను ఉంటా. ఎవరిని? ఆ కనాను సంతతి ఉన్నారు కదా, వాళ్ళని ఎల్లగొడితే నేను ఉంటా, మొత్తం సర్దుకొని తెచ్చుకున్నా ఆల్రెడీ, ఎక్కడే సెటిల్ అయిపోతా అంటామేమో. కానీ అబ్రహాం ఆ మాట విన్నాడు. సరే నమ్మాడు, దేవుడు ఇస్తాడంటే నమ్మాడు. నమ్మి అదే దేశంలో అబ్రహాము గుడారం, టెంట్ వేసుకొని ఉన్నాడట. ఏ దేశంలో? దేవుడు వాగ్దానము చేసి ఇస్తానన్న దేశంలో టెంట్ వేసుకొని ఉన్నాడట. నెక్స్ట్ ఇసాకు వచ్చాడు. ఇసాకు కూడా అదే దేశంలో గుడారాలు వేసుకొని ఉన్నాడు. నెక్స్ట్ యాకోబు వచ్చాడు. యాకోబు కూడా అదే దేశంలో గుడారాల్లో ఉన్నారు. ఏంటయ్యా, దేవుడు ఇస్తానని చెప్పిన దేశం, దేవుడు మీకు అప్పగించిన దేశం, ఈ దేశంలో ఎందుకు మీరు గుడారాలలో నివసిస్తున్నారు అని వారిని ప్రశ్నిస్తే వాళ్ళు చెప్పారండి ఒక అద్భుతమైన విషయం. వాళ్ళు నిజంగా మన కన్నులు తెరిపించే ఒక అద్భుతమైన విషయం చెప్పారు. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయము 9వ వచనం, విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇసాకు యాకోబుల అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా
వాగ్దాత దేశములో పరవాసులైరి. ఎలా ఉన్నారటమ్మా? వాగ్దాత దేశములో పరవాసులుగా ఉన్నారట. ఏంటి ఇలా ఉన్నారు? ఏం మీ సొంత ఊరు ఇదే కదా, మీ ఊరు ఇదే కదా, మీకు దేవుడిచ్చిన దేశం కదా అని అంటే అక్కడ ఎలా ఉన్నారు వాళ్ళు? అన్యుల దేశములో ఉన్నట్టుగా పరవాసులై ఉన్నారట. అండ్ మనం చూసారా, మన చాలామంది కర్నూలు కాదు, కానీ కర్నూలులాగా బిల్డప్ ఉంటుంది మనది ఈ ఊరు కాదు, ఈ పొలం కాదు, స్థలం కాదు, కానీ ఇక్కడ ఏదో మన పితరుల కాలం నుండి ఇక్కడే పాతుకుపోయినట్టు. అండ్ ఎవడన్నా బెదిరించాడు ఏమనుకుంటున్నావు అంటాం. అంటే మనదే సొంత ఊరులాగా ఫీల్ అవుతాం అనమాట. చిన్నగా పెళ్లి చూపులు అప్పుడు చెప్తారు మీ సొంత ఊరు ఏదంటే అప్పుడు వస్తుంది అసలు విషయం. ఎవరిది సొంత ఊరు కాదు, కానీ ఇక్కడ మన సొంత ఊరు కాకపోయినా మనం ఎలా ఉన్నాం? కర్నూలు వాళ్ళమే అన్నట్టుగా ఉన్నాం. చూడండి, నన్ను కూడా బయట వైజాగ్ కానీ రాజమండ్రి కానీ అటువైపు వెళ్తే అలంపూర్ రాఘవేంద్ర అని ఎవరికి తెలియదు. కర్నూలు రాఘవేంద్ర పక్కన ఖచ్చితంగా కర్నూలే. మీరు అలంపూరు రాఘవేంద్ర అన్న తెలుసా అనేరు పోయి అక్కడ ఎవరు కనుక్కోరు. మీరు ఎవరినన్నా అడిగితే ఏం చెప్పాలి? పక్కన కర్నూలు. మరి మనది దేవుడిచ్చిన స్వాస్థ్యం ఇది. నిజంగా వారు వాగ్దాత దేశంలో ఎలా ఉన్నారట? పరవాసులుగా గుడారాలు వేసుకొని. ఏంటి చూసే వాళ్ళకేమో మొత్తానికి రేపో ఎల్లుండో పోతారు ఇల్లు అన్నట్టుగా అక్కడక్కడ టెంట్లు వేసి ఉంటారు కొంతమంది. అలా చూస్తే ఏమనిపిస్తుంది? పర్మనెంట్గా ఏం వేసుకున్నాడు టెంట్ అంటారు ఎవరన్నా. ఆ టెంట్ చూస్తే ఓ 2 రోజులు ఉండి పోతారు అనుకుంటాం. బాగా ఇల్లు కట్టాడు అనుకోండి, వాడిని చూసి ఏమంటాం? బాగా కట్టావు, సెటిల్ అయ్యావు అంటారు. ఇప్పుడు అబ్రహాము, ఇసాకు, యాకోబులను చూసి వాళ్ళ గుడారాలు చూస్తే ఏమనిపిస్తుంది? వీళ్ళు 2 రోజులు ఉంటే మళ్ళీ ఎక్కడైనా వెళ్ళిపోతారేమో అన్నట్టుగా ఉన్నారు. కానీ వారికి దేవుడు వాగ్దానం చేసి ఇచ్చిన భూమి అది, వారి స్వాస్థ్యం అది. వారి స్వాస్థ్యములో ఎందుకు అలా గుడారాల్లో ఉన్నారు? వాళ్ళు చెప్తున్నారు మనకు. 10వ వచనం ఎలా అనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. దేని కొరకట? ఎందుకయ్యా ఇక్కడ ఎలా ఉన్నారు అంటే దేవుడు వారి కొరకు సిద్ధపరిచిన ఒక అద్భుతమైన పట్టణం ఉందట. ఆ పట్టణములో ప్రవేశించాలి, ఆ పట్టణము మాకు స్వాస్థ్యం, అది కావాలి. దాని కొరకు ఇక్కడ ఎలా ఉన్నారు? అన్యుల దేశములో పరవాసులుగా ఉన్నట్టు వాగ్దాత దేశంలో పరవాసులుగా ఉన్నారు. నిజంగానండి, దేవుడు పరిశుద్ధుల కొరకు దాచి ఉంచినటువంటి ఆ అక్షయమైన నిర్మలమైన వాడబారని స్వాస్థ్యము గురించి అర్థమైతే ఈరోజు దేవుని కొరకు ఈ భూమి మీద మనము ఏదైనా కూడా పక్కన పెడతాం. అలాగే పెట్టారండి. యేసుక్రీస్తు భూమి మీద సంపాదించుకున్నాడా? లేదు. అపోస్తలులు సంపాదించారా? లేదు. ఎందుకు సంపాదించలేదు? వాళ్ళు సంపాదించారు, కానీ ఏది సంపాదించారు? వాడబారని స్వాస్థ్యం సంపాదించారు. ప్రతిరోజు కష్టపడతావు, నీవు కష్టపడటంలో నీ టార్గెట్ అంతా వాడిపోయే దాని మీదే ఉంటుంది, క్షయమైపోయే దాని మీదే ఉంటుంది. పరుగులు పెడతావు క్షయమైన దాన్ని సంపాదించటానికి. ఈ పరుగులు పెట్టడంలో కాస్త అక్షయమైనది, వాడబారనిది సంపాదించుకోవాలనే ఆలోచన ఉందండి. అసలు అక్షయమైన వాడబారని ఆ స్వాస్థ్యం కొరకు వీళ్ళు గుడారాల్లో ఉన్నారంటే అసలు ఎవడైనా విన్నవాడు ఏమవుతాడు? నవ్వుతాడు. ఏమయ్యా గుడారాల్లో ఉన్నావంటే మాకు ఇక్కడ కాదు అక్కడ ఉంది అన్నారు అనుకోండి, విన్నవాడు ఏమవుతాడు?
ఒరే బాబు మీకు కొంచెమైనా తెలివి ఉందా? ఏంటి ఇక్కడ ఉన్నన్నాళ్ళు సంతోషంగా అన్నీ అనుభవించి చావండి అంటాడు. మనకే నీతి బోధ చేసి వెళ్తాం. కానీ వారి జీవితం అంతా, వారి మనసు అంతా ఎక్కడుందో తెలుసా? పరలోక సంబంధమైన దాని మీదే ఉంది. ఒకసారి 14వ వచనాన్ని కూడా చూద్దాం. 13వ వచనం, వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరము నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. ఇలాగూ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విషదపరచుచున్నారు కారా? వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఎలా అనగా ఆయన వారి కొరకు ఒక పట్టణమును సిద్ధపరిచి ఉన్నాడు. అది అక్షయమైన పట్టణం, ఏమండి, నిర్మలమైన పట్టణం, వాడభారని పట్టణం. ఆ పట్టణములో ఆ స్వాస్థ్యమును పొందటం కొరకు ఈ భూమి మీద అన్యుల దేశములో ఉన్నట్టుగా పరవాసులుగా బ్రతికారు. ప్రియులారా, ఈరోజు యేసుక్రీస్తును నమ్ముకున్నందుకు, క్రీస్తు రక్తములో కడగబడినందుకు మనకు జీవము అనుగ్రహించి మనల్లో అక్షయమైన వాడబారని నిర్మలమైన ఆ స్వాస్థ్యమునకు వారసులుగా ప్రభు చేశాడు. ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప భాగ్యం! ఆ స్వాస్థ్యానికి వారసులం మనమంతా. అయితే ఆ స్వాస్థ్యము మనది, మనకిచ్చినప్పుడు మన దృష్టి దేని మీద ఉండాలండి? దేని మీద ఉండాలి? ఆ అక్షయమైన స్వాస్థ్యం మీదే ఉండాలి. పరిశుద్ధులు, అపోస్తులు, ప్రవక్తలు ఆ వాడభారని స్వాస్థ్యము మీద దృష్టి ఉంది కనుకనే భూమి మీద ఉన్నవి ఏం చేశారు? ప్రభు కొరకు వదులుకున్నారు. మోషేకు ఎంత మంచి అవకాశం అండి! ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకుంటే ఐగుప్తి సింహాసనం. కానీ మోషే ఏం చేశాడు? ఫరో కుమార్తె యొక్క కుమారుడనని అనిపించుకున్నట కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము. ఎందుకు గొప్ప భాగ్యం? ఎందుకు అక్కడే చెప్తాడు చూడండి. ఎందుకు గొప్ప భాగ్యం? 24వ వచనం, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తి ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలం పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడనని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఎలా అనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను. ఎక్కడుందమ్మా దృష్టి? ఎక్కడుంది దృష్టి? దేవుడు ఇవ్వబోయే దాని మీద ఉంది. అందుకే సింహాసనమే వద్దనుకున్నాడు. దేవుడు ఇవ్వబోయే దాని మీద ఉంది. ఎందుకంటే అది అక్షయమైనది, వాడభారని స్వాస్థ్యం. దాని కొరకు భూమి మీద నష్టపోయినా, భూమి మీద ఉన్నవి కోల్పోయినా పర్వాలేదు అనుకున్నారు. నిజంగా ఒక క్రైస్తవునిగా దేవుడు మనకిచ్చినటువంటి స్వాస్థ్యం అంతా అద్భుతమైంది. అయితే దాన్ని సంపాదించుకోవటానికి, దాన్ని పొందుకోవటానికి, అందులో చేరటానికి మనము కూడా ఈ భూమి మీద క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచుట మాత్రమే గాక మన జీవితంలో కూడా ప్రభు కొరకు త్యాగాలు చేయాలండి. ఈరోజు అపోస్తులు చేసిన త్యాగములో మనం బ్రతుకుతున్నాం. ప్రవక్తలు చేసిన త్యాగాలలో మనం బ్రతుకుతున్నాం. మన త్యాగాలతో కూడా ఇతరులను మనం ఏం చేయాలి? బ్రతికించాలి. ఈరోజు మనం మన ప్రభు కొరకు మనం ఏదైనా కూడా ఇవ్వటానికి వెనకాడకూడదండి.
అసలు మనం ప్రతి నెల మనం నిర్ణయించుకున్న దశమ భాగం ఎంతండి? పరలోకములో దేవుడు మనకిచ్చే స్వాస్థ్యం ముందు మనం ఇచ్చే దశమ భాగం అంత, ఒక 1000 రూపాయలు. మనం సంపాదించేటటువంటి సంపాదనలో ఒక 20,000 30,000 సంపాదిస్తే అందులో ఒక 1000 రూపాయలు మనం ఇచ్చే దశమ భాగం పరలోక స్వాస్థ్యం ఎదుట చాలా అసలు ఎన్నికలేంది. కానీ ఇది కూడా ఇవ్వలేని స్థితిలో కొనసాగుతాం. జీవితాలే ఇచ్చేశారండి, ప్రాణాలు ఇచ్చేశారు. ఆ పరలోక స్వాస్థ్యము కొరకు భూమి మీద ఏమీ లేని వారిగా బ్రతికారు. ఈరోజు మన కొరకు దేవుడిచ్చే అద్భుతమైన స్వాస్థ్యం కొరకు ఈ చిన్న చిన్న త్యాగాలు కూడా చేయకపోతే ఎలా? చిన్న చిన్న త్యాగాలు చేయకపోతే ఎలా? అంటే ఒక అతను ఒక చిన్న పెట్టుబడి పెట్టడం ప్రారంభించాడండి. ఒక చిన్న పెట్టుబడి, ప్రతి నెల 1000 రూపాయలు నా పిల్లల పేరట నేను పోస్ట్ ఆఫీస్లో కట్టుకుంటానని స్టార్ట్ చేశాడు. చిన్న పిల్లలు, ఆడపిల్లలు పుట్టినప్పుడు స్టార్ట్ చేశాడు. అవి కడుతూ 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 పిల్లలు ఒక వయసుకు వచ్చేసరికి, వాళ్ళు పెళ్ళి వయసుకు వచ్చేసరికి అండి, ఈ పెట్టినదంతా ఏమైపోయిందంటే ఇంత పోయి ఎంత అయ్యింది. ఇప్పుడు అది ఉపయోగపడదా? ఉపయోగపడదండి. నీ ఆలోచన అంతా ఈ 1000 రూపాయలు తీసుకెళ్ళి అక్కడ వేస్తే భవిష్యత్తులో నా పిల్లలకు పనికొస్తుందనే ఆలోచనతో నువ్వు చాలా జాగ్రత్తగా ప్రతి నెల పోస్ట్ ఆఫీసులో కడుతున్నావు. మరి ఇక్కడ ఇచ్చే దశమ భాగం, నువ్వు చేసే పని, నువ్వు చేసే పరిచర్య, ఇది పరలోకములో నా కొరకు నేను దాచి ఉంచుకుంటున్నది అనే ఆలోచన నీకు ఎందుకు రావట్లేదు? ఆ ఆలోచన ఉంటే అసలు ఈరోజు మనం ప్రభు కొరకు ఇచ్చేది ఇంకా ఎక్కువ ఇవ్వటానికి ఇష్టపడతాం. మన దృష్టి పోస్ట్ ఆఫీస్ మీద, బ్యాంకు మీద ఉన్నంతగా పరలోకపు అకౌంట్ మీద ఉందమ్మా? ఉందా? పోయి పోస్ట్ ఆఫీస్లో ప్రింట్ వేయించుకొచ్చుకుంటారు. మళ్ళీ ఎంత అయిందో చెప్పు సార్, మాది ప్రింట్ ఇవ్వండి అంటారు. బ్యాంకులోకి వెళ్ళి ప్రింట్ తెచ్చుకుంటారు. ఒకసారి బైబిల్ ముందు కూర్చొని ఆలోచించుకో, నీకు ప్రింట్ ఇస్తాడు దేవుడు, నీ అకౌంట్ ఎంత ఉందో. ఇవ్వడండి. అసలు ప్రభు కొరకు మనం ఇచ్చేది ఏది వ్యర్థమైపోదు. కనుక ప్రియులారా, వాడబారని అక్షయమైన ఆ అద్భుతమైన స్వాస్థ్యమును దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. దాని కొరకు మనం చేసేది చాలా చిన్నది. ఇంకా చేయాలి, చేస్తూనే ఉండాలి. ఒకరోజు మనం చేసిన దానికి మన కళ్ళ ముందు మనం చూస్తాం అద్భుతమైన ప్రతిఫలం. అంటే అద్భుతమైన ప్రతిఫలం చూస్తాం. అందుకే ఆ వచనంలో ఏం చెప్పాడో చూడండి. ఒక్క వచనాన్నే మనం ఆలోచిస్తున్నాం. ఒక వచనం కొరకే మనం ఇదంతా కూడా తిరుగుతున్నాం. ఒక వచనంలో ఎంత సమాచారం దాగి ఉందో చూడండి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, అందులో క్రింద మాట అన్నాడు చూడండి. ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపచేసెను. ఇది 3వ విషయం. అండ్ మొదటిదేమో యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ ఇచ్చాడు. తర్వాత అక్షయమైన వాడబారని నిర్మలమైన స్వాస్థ్యమును మన కొరకు పరలోకమందు దాచి ఉంచాడు. ఇవన్నీ మనం పొందుకోవటానికి, జీవాన్ని పొందుకోవటానికి, అక్షయమైన స్వాస్థ్యమును పొందుకోవటానికి మనలను క్రీస్తులో మరలా ఏం చేశాడు? జన్మింపచేశాడు. జన్మింపజేయడం అంటే నికోదేము అడిగాడు, మరలా 2వ మారు తల్లి గర్భంలోకి వెళ్ళి మరలా జన్మించాలా అని అడిగాడు. ప్రభు చెప్పాడు, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యములో ప్రవేశించాలి. అంటే బాప్తిస్మములో
మనకు మరలా క్రొత్త జన్మను క్రీస్తులో అనుగ్రహించాడు. ఈ జన్మ ఎందుకంటే నూతనమైన జీవమును పొందుకోవడానికి. ఈ జన్మ ఎందుకు అంటే అక్షయమైన, వాడబారని, నిర్మలమైన స్వాస్థ్యమునకు వారసులం కావడానికి. మరి ఇలా జన్మింపచేసి, క్రొత్తగా మనల్ని జన్మింపచేసి, వాడబారని అక్షయమైన స్వాస్థ్యమునకు వారసులుగా చేసి, జీవాన్ని మనకిచ్చి జీవింపచేస్తున్నటువంటి దేవుని కొరకు మనం ఏం చేస్తున్నాం, ఏమిస్తున్నాం, ఎలా బ్రతుకుతున్నాం ఒకసారి ప్రశ్నించుకోండి. అలాగే పైన 3వ వచనంలో ఒక మాట చదువుకున్నాం. 3వ వచనంలో ఒక మాట చదువుకున్నాం. ఏంటి ఆ మాట? మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక అన్నాడు. ఎందుకు స్తుతించాలి? ఎందుకు స్తుతించాలంటే ఆ క్రింది వచనాల్లో ఉన్నవన్నీ. 1, నీకు జీవముతో కూడిన నిరీక్షణ ఇచ్చాడు. 2వది, అక్షయమైన స్వాస్థ్యమునిచ్చాడు. 3వది, నిన్ను మరలా జన్మింపచేశాడు. అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు మన ద్వారా ఏమవ్వాలి? స్తుతింపబడాలి.